Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఏంటి అధికార పార్టీ నేతలు రూల్స్ పాటించాలా? అదేంటి వన్స్ మన ప్రభుత్వం మనం అధికారంలో ఉండేదే మన నేతల్ని మన పార్టీలో ఉన్నటువంటి వారిని కాపాడుకోవడానికి. మనం చెప్పిందే కదా అధికారులు ఫాలో అయ్యి మనోళ్ళందరినీ కాపాడటానుకుంది. ఏలూరు ఎంపీ చేసినటువంటి హాట్ కామెంట్స్ మీద వస్తున్నటువంటి స్పందన ఇది. ఇక మందు బాబుల విషయంలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ ఒక సంచలనమైన కామెంట్స్ చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ ఈ అంశం ఎంత సీరియస్ అయిందో ఇప్పటికీ దీనివల్ల జరిగినటువంటి నష్టం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ఆ తర్వాత అక్కడ రోడ్డు మీద వెళ్తున్నటువంటి అమాయకమైన కుటుంబాలని ప్రాణాలను బలికొన్నటువంటి కేసులు సంచలనంగా మారినటువంటి విషయాల్ని మనం చూసాము. అమాయకపు ప్రాణాలు పోతున్నటువంటి విషయాల్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే అలాంటి పార్టీ అలాంటి డ్రంక్ అండ్ డ్రైవ్ వాళ్ళని కాపాడాలంట. కాపాడకపోతే తమ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందట. ఇటువంటి ఈ రకమైన వ్యాఖ్యలు ఈ రకమైన అర్థం వచ్చేలా ఎంపీ కామెంట్స్ చేశారంటూ ఇప్పుడు దీని మీద పుట్టా మహేష్ మాట్లాడినటువంటి మాటల మీద వస్తున్నటువంటి కామెంట్స్. అసలు ఒకసారి పుట్టా మహేష్ మాట్లాడినటువంటి మాటలను విందాం, ఆ తర్వాత చూద్దాం. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ పట్టుకుంటున్నారు సార్. ఎక్కడ ఎస్ఐ డిపార్ట్మెంట్ పోలీస్ దగ్గరలో అయినా కానీ ఎక్కడైనా కానీ పద్ధతిలో పట్టుకుంటున్నారు. విపరీతమైన చలాలు చేస్తున్నారు సార్. జంగారెడ్డి కూడా అయినా కానివ్వండి, అలాగే కొన్ని పల్లెల్లో చింతపూడి ఏరియా పల్లెల్లో అయినా కానివ్వండి, అటు పోలవరం ఇటు సైడ్ వాళ్ళందరూ కూడా విపరీతంగా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ప్లస్ చలాన్లన్నీ కూడా విపరీతంగా వేస్తున్నారని కంప్లైంట్ సార్. దాన్ని ఎట్లా కొంచెం హెల్మెట్ నార్మల్ గా ఇష్యూ ఉంది సార్, అది కంటిన్యూస్ గా సేఫ్టీ చేస్తాం. బట్ చాలా అది నెగిటివ్ గా వస్తుంది సార్. అది కూడా కొంచెం కరెక్షన్ చేయాల్సి ఉంది సార్ పోలీస్ డిపార్ట్మెంట్. సార్ ఇంకోటి ఏం చేస్తున్నారంటే సార్, చలాను ఇప్పుడు ఏమవుతుందంటే సార్, పల్లెల్లో ఏమవుతుందంటే పల్లెల్లో ఇది చేస్తున్నారు, ఆ పల్లెల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేస్తున్నారు, అతనికి పెనాల్టీ చేస్తున్నారు. ఎవరు స్మాల్ పిల్లలు ఉంటున్నారు, పెనాల్టీ చేస్తున్నారు. విపరీతంగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సార్. అది ప్రాబ్లం ఏమవుతుందంటే సార్, పొలిటికల్ గా ఇష్యూస్ అయిపోతున్నాయి మాకు. సో కొంచెమైనా కానీ కొంచెం అది ఫ్లెక్సిబిలిటీగా ఎట్లా యాజ్ పర్ రూల్ ప్రకారం మీరు చూడండి సార్. బట్ హౌ టు కంట్రోల్ మాకు కూడా గవర్నమెంట్ మీద అగెనిస్ట్ రాకుండా అది కొంచెం ఎట్లా బ్యాలెన్స్ చేయాలో కొంచెం చూడండి సార్. సార్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కంటిన్యూ చేయండి సార్. బట్ try to see that the whole strictness should not be affecting the government also. మాకు ఎవ్రీ డే నాకు ఫోన్ కాల్స్ లో ఒక 30 ఫోన్ కాల్స్ ఇవే ఉంటున్నాయి సార్. అంటే లోకల్ మండల్ పార్టీ వాళ్ళతో ఎవరికో ఒకరికి ఏమవుతుందంటే సార్, ఒక మండల్ పార్టీ ప్రెసిడెంట్ కి అక్కడ పొలిటికల్ ఏమవుతుందంటే ఒక ఎస్హెచ్ఓకి వచ్చి ఏదైనా చేపించుకోవాలనుకుంటే ఈవెన్ అది కూడా చేపించుకోలేకపోతున్నారు అనేది కూడా చాలా ప్రాబ్లం వస్తుంది సార్. చాలా వరకు ఇబ్బంది ఉంది సార్. అది కొంచెం కరెక్షన్ చేసి మీరే కరెక్షన్ చేసి ఇవ్వాలి సార్. అది కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉండే మండల్ పార్టీ ప్రెసిడెంట్స్ కి కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఇస్తే కొంచెం ఎస్హెచ్ఓలో కొంచెం ఏదైనా పని చేసుకోవడానికి వాళ్ళకి కొంచెం యూజ్ హ్యాండ్ ఇచ్చి కొంచెం వాళ్ళు వచ్చినప్పుడు ఏదైనా వాళ్ళ కార్యకర్తలు ఉన్న ఏదైనా కొంచెం సపోర్ట్ చేస్తుంటే, అంటే నేను అనేది మేజర్ ఇష్యూస్ లేకపోతే చిన్న స్మాల్ ఇష్యూస్ ఏమన్నా కూడా సపోర్ట్ చేయమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాం సార్. అదొకటి. ఇంకొకటి బీసీ కాంపిటీషన్. ఇక్కడ ఎంపీ మాట్లాడినటువంటి మాటలు చాలా హాస్యాస్పదంగా అనిపిస్తున్నాయంటూ అంటున్నారు. ఒకసారి మీరు విన్నారు కదా, ఒకసారి ఆ మాటల గురించి మనం ఫోకస్ చేద్దాము. అక్కడ చక్కగా కూడా ఒక ఎంపీ ఇక్కడ అవగాహన డ్రంక్ అండ్ డ్రైవ్ అవగాహన కార్యక్రమం అవగాహన విషయం మీద మాట్లాడుతున్నారు. అటువంటి సందర్భంలో ఏ ఎంపీ అయినా ఏ నేత అయినా కానీ, అసలు నేత కాదు ఒక మామూలు మనిషి అయినా చెప్పేదేంటి, అరే బాబు తాగకండ్రా, తాగి డ్రైవ్ చేయకండ్రా, మీరు కొంచెం మోతాదులో తాగి డ్రైవ్ చేసినా కానీ అది మీ ప్రాణాలైనా తీయొచ్చు, ఎదురుగా వచ్చేటువంటి వాళ్ళ ప్రాణాలైనా తీయొచ్చు, ఇలాంటి విషయాల్లో ఉపేక్షించకూడదు అని కదా చెప్పాల్సింది. కానీ రోజుకు ఒక 30 ఫోన్ కాల్స్ ఇదే విషయం మీద వస్తుంటే ఆయనకి పెద్ద హెడేక్ అయిపోతుందంట. అందుకని చెప్పి కొంచెం మా మండల స్థాయి ప్రెసిడెంట్లు చెప్పినా కానీ మా పార్టీ వాళ్ళైతే కొంచెం వదిలేయండి అయ్యా అని చెప్తున్నారు. మరి ఒక నేత ఇలా చెప్తుంటే హాస్యాస్పదంగా అనిపించదా? ఇదే రకమైన కామెంట్స్ ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నాయి. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వారు తెలిసి మాట్లాడుతున్నారా తెలియకుండా మాట్లాడుతున్నారా? గతంలో ఇదే వ్యక్తి ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ అంశంలో మోయినాబాద్ ఫామ్ హౌస్ లో బుక్ అవటం జరిగింది, ఆ తర్వాత పాజిటివ్ రావడం జరిగింది. ఇంకా డ్రగ్స్ ఆరోపణలు ఆయన మీద ఉన్నాయి.
అలాంటి ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చి కూర్చొని చెబుతున్నటువంటి విషయం డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఇది అంటే మేజర్ ఇష్యూస్ అయితే మేజర్ ఇష్యూస్ అయితే ఓకే కానీ చిన్న చిన్నవి అయితే చూడండి అని చెప్తున్నారు. ఏది చిన్నది? డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఏది చిన్నది ఏది పెద్దదని చెప్పగలుగుతారు? ఒక్కో రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినా కానీ బాగానే ఇంటికి వెళ్ళిపోతారు. ఒక్కో రోజు కొన్ని కుటుంబాలు నిరాశ్రయంగా మారిపోతే వాళ్ళ ఇంటి పెద్దలను కోల్పోతాయి, లేకపోతే ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వ్యక్తి చనిపోవచ్చు. సో ఏ రోజు ఎలా ఉంటుందన్నది తెలియదు. ఇలాంటి విషయాల్లో ఒకవేళ నేతలకు ఫోన్ చేసి వీళ్ళు కనుక సపోర్ట్ చేస్తుంటే, ఆ అంశాన్ని సపోర్ట్ చేస్తుంటే వాళ్ళు మారుతారా? ఇదే నేత అసలు ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో పట్టుబడి స్పందించకపోయినా, లేకపోతే వాళ్ళని ఇంకో 2 బాధి పంపియండి, ఇంకోసారి ఈ విధంగా చేయొద్దని చెప్తే అప్పుడు వాళ్ళు బాగుపడతారా చెడిపోతారా? ఇప్పుడు వాళ్ళని నమ్ముకొని ఉన్నటువంటి కింది స్థాయి వ్యక్తుల్ని వీళ్ళు బాగు చేస్తున్నట్లే, ఇంకా చెడిపోమని ప్రోత్సహిస్తున్నట్లా? ఇవే ప్రశ్నలు ప్రతిపక్షాలు లేవనెత్తుతూ ఉన్నాయి. ఇక మందు బాబుల కాల్స్ తమకు వస్తుంటే తమకు రోజు తలనొప్పిగా మారుతుంది, కొంచెం చూసి చూడనట్లు వ్యవహరించండి అన్నట్టు మాట్లాడినటువంటి ఇప్పుడు ఎంపీ మాటలు పుట్టా మహేష్ వ్యాఖ్యల మీద మీరేమంటారో కూడా కామెంట్ చేయండి. ఇక తాగొస్తే తమ కార్యకర్తలకు మినహాయింపు ఇవ్వాలి అన్నటువంటి పుట్టా మహేష్ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. రూల్స్ అనేవి ఇతర పార్టీల మీద చూపించడానికి అని చెప్పకనే చెప్పినట్లుగా మారాయి. మరొక వైపు అధికారులకు, పోలీసు అధికారులకు ఇటువంటి సూచనలు ఇవ్వటం అంటే ఒక్కవైపు పోలీసు అధికారులు ఏదైనా కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ అంశాలు కానీ ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు అధికారులు సరిగ్గా పట్టించుకోవటం లేదు, అందుకని ఇటువంటి రకమైన యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి, ఈ రకంగా మాట్లాడతారు. కానీ అధికారులు తమ డ్యూటీ తాము చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ లో వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు ఈ రకంగా కూడా నేతలు ఫోన్ చేసి, ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఫోన్ చేసి వాళ్ళను వదిలేయండి అని చెప్పినప్పుడు ఇప్పుడు అధికారికి తప్పవుతుందా, ఈ నేతలకు తప్పవుతుందా, ఎవరికి తప్పవుతుంది? రేపు వీళ్ళు చేసినటువంటి వాటి వల్ల రేపు జరిగినటువంటి డ్యామేజ్ కి ఎవరు బాధ్యత వహించాలి? అధికారులను తమ డ్యూటీ సరిగ్గా చేయనివ్వట్లేదు ఇక్కడ నేతలు అని చెప్పాలా? ఏ విధంగా ఏ కోణంలో ఈ అంశాన్ని చూడాలో మీరే చెప్పండి.